దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. అపోస్తుడైన పౌలు స్వార్థ నిమిత్తము పట్టబడి బంధకాలలో ఉండి శ్రమలో ఉండి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు ఫిలిప్పీ పట్టణానికి, సంఘానికి. ఈ ఉత్తరములో తనను వారికి మరొకసారి చేసిన పరిచర్యను గూర్చి కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో నుండి బ్రతికాడో, ఏ స్థితిలో ఉండగా దేవుడు ఆయన పిలిచాడో, ఆయన పిలుపుకు లోబడి ఎన్ని శ్రమల గుండా ప్రయాణము చేశాడు, ఆయనను స్వార్థను ఆపకుండా ముందుకు పరిశుద్ధాత్మదేవుడు ఆయన ద్వారా నడిపించుకుంటూ వెళ్ళిన సంగతి, అలాగనని ఆయన కష్టపడుతున్న ఆ యొక్క పరిస్థితిని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నాకు కొదువ కలిగినందుకు నేను ఎలాగూ చెప్పుడలేదు. నేను ఏ స్థితిలో ఉన్నది ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలో కడుపు నిండుటయు, ఆకలి కొనుటయు, సమృద్ధి కలిగి ఉంటే లేమి ఉండుటయు నేను నేర్చుకుని ఉన్నానని వారికి వివరణిస్తూ ఉన్నాడు ఆ ప్రయాణములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వివరణిచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, నన్ను బలపరుచు వాని యందే. ఏ సమయంలో బలపరుస్తున్నారు, ఏ విధముగా ఆయనను బలపరుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, కష్టములు ఎందు ఆయనకు తోడి ఉన్నాడు, కొద్దివెందు ఆయన తోడై ఉన్నాడు, సంపన్న స్థితిలోనూ లేమి స్థితిలోనూ కూడా, ఆకటి బాధలో కూడా దేవుడు తోడయుండి ఆయన నడిపించాడు. కనుక ఆయన నేర్చుకున్నాడు. దేవుని దగ్గర నుండి ఆయన సమస్తమును నేర్చుకున్నాడు. అందుకని అంటున్నాడు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుని బిడ్డ స్వార్థ పరిశీలంత శ్రమపడ్డాడు. ఆయన దేవుని యొక్క రాజ్యము కొరకు కూడంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు. గనుక ఆయన ఏ స్థితిలో ఉన్నాను, దేవుడు ఆయనతో ఉన్నానని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నన్ను ఆయన బలపరుస్తున్నాడు, ఆయన నజరేయుడైన యేసు. గనుక ఆయన యందు నేను ఉండి సమస్తమును నేను చేయగలను అని మాట్లాడుచు ఉన్నారు. అవును ప్రియులారా, దేవుని యందు మనం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణము చేసినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కారణం ఏమిటంటే, ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉండాలి. అప్పుడే భక్తి జీవితంలో సాగిపోగలుగుతాము, దేవునితో అంటూ కట్టబడతాము. దేవుని రాజ్యాన్ని సిద్ధపరుచుకునే భాగ్యము, పరిశుద్ధాత్మ సహాయమును దేవుడికి అనుగ్రహిస్తారు. అటువంటి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. పౌలు గారు మా ముందు మాదిరికరంగా నడిచిపోయారు. నాయనా, నన్ను బలపరిచు వాని యందే నేను సమస్తమును చేయగలుగుచున్నానని. అవును తండ్రి, నువ్వు బలపరిచినప్పుడే ముందుకు సాగిపోగలుగుతాము. మీ హస్తపు నీడలో నాయనా, ఆయన ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని శ్రమలు అనుభవించినా నీ సన్నిధిని ఆయన విడిచిపెట్టలేదు, వెనుదిరుగు చూడలేదు నాయన. మా జీవితాల్లో కూడా నీ కృపా సన్నిధి తోడు నీడగా అనుగ్రహిస్తున్నావు. ఇక ముందును నడిపించి నీ రాజ్యమునకు వారసులుగా మార్చండి. ఎవరే కష్టముల, బాధల, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు పాస్ అవ్వడానికి కృపనివ్వండి. పని చేసుకునే వాళ్ళకు ఆరోగ్యం దయచేయండి. వ్యాపార ఉద్యోగాల్లో బిడ్డలకు తోడై ఉండండి. ప్రత్యేకంగా కష్టాలు గుండా ప్రయాణము చేస్తున్న వారిని దర్శించి నీ కార్యమును జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో
ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా